అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా రన్నింగ్ కి వెళ్ళినప్పుడు కానీ వాకింగ్ కి వెళ్ళినప్పుడు కానీ సాధారణంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ మనం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే దుస్తులు ఏంటి అంటే అవి టీ షర్ట్స్ అండ్ ప్యాంట్స్. సో అందరూ ఇష్టపడే ఇటువంటి టీ షర్ట్స్ అసలు లో కాస్ట్ లో ఎక్కడ దొరుకుతాయి, గుడ్ క్వాలిటీకి సంబంధించి ఎక్కడ ఉంటాయి అంటే సో మొత్తం ఇండియాలోని సుమారు 4 నుంచి 5 రాష్ట్రాల వాళ్ళకి వీళ్ళు స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని టీ షర్ట్స్ అంటే ప్రతి టోర్నమెంట్ కావచ్చు, అది ఏదైనా సరే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా అందరికీ వీళ్ళే స్పోర్ట్స్ టీ షర్ట్స్ అనేవి వీళ్ళు సరఫరా చేస్తున్నారనమాట. సో అసలు వీళ్ళ బ్రాండ్ ఇంతగా ఎదగడానికి కారణం ఏంటి, ఎటువంటి ప్రొడక్ట్స్ ని వాడతారు, ఎటువంటి క్లాత్ ని వాడతారు, అదే విధంగా వీళ్ళ బ్రాండ్ కి సంబంధించిన విషయాలు ఏంటి, ఎందుకంటే తక్కువ ధర ఉండి గుడ్ క్వాలిటీ ఉన్న టీ షర్ట్స్ ఇక్కడ దొరుకుతాయని విన్నాను కాబట్టి ఈ రోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ఒకసారి కనుక్కుందాము ఇక్కడ ఎటువంటి క్వాలిటీతో కూడుకున్న టీ షర్ట్స్ అనేవి వీళ్ళు సరఫరా చేస్తున్నారు అండ్ మీకు మంచి క్వాలిటీ కలిగిన టీ షర్ట్స్ ఈ రోజు లక్ష్మి చూపించబోతుంది. ఒకసారి చూద్దాం కరిష్మా స్పోర్ట్స్ కి సంబంధించిన టీ షర్ట్స్ ఏ విధంగా తయారు చేస్తారు, ఎటువంటి కాస్ట్ ఉంటుంది అనేది ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ అన్ని బండిల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయిపోయినాయి, సెట్స్ అన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్యాకింగ్ కోసం రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ టీ షర్ట్స్ ఏ విధంగా రెడీ చేస్తారు, సో ఏ విధంగా స్టిచ్ చేస్తారు, ఏ విధంగా ప్రింట్ చేస్తారు అన్న విషయాన్ని ఈ రోజు మనతో చర్చించడానికి ఇస్మాయిల్ గారు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ అంటే రోజుకి ఎన్ని టీ షర్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి? మా డైలీ ప్రొడక్షన్ కెపాసిటీ అరౌండ్ 800 పీసెస్ ఉన్నది. ఇప్పుడు సీజన్ అప్పుడు అరౌండ్ 1500-1600 పీసెస్ ఉంటుంది మా డైలీ ప్రొడక్షన్ కెపాసిటీ. ఇది వచ్చేసి కటింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ అన్ని క్యాలిక్యులేషన్స్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని క్యాలిక్యులేషన్స్ అవుతాయి. ఇక్కడ వేస్టేజ్ క్యాలిక్యులేషన్స్, ఒక పీస్ ఎంత గ్రామ్స్ లో చేయాలి అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ అవుతాయి. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ ఓన్లీ ప్యాటర్న్ రెడీ అవుతాయి. సైజెస్ మాత్రం ఇంకా వేస్టేజ్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఈ సెక్షన్ లో అవుతాయి. ఇక్కడ అయిన తర్వాత ప్యాటర్న్స్ రెడీ అయిన తర్వాత కటింగ్ లోపల వెళ్తుంది. మనం లోపల వెళ్తాం, చూపిస్తాను నేను. వస్తుంది ప్యాటర్న్, ఇక్కడ లేయర్ వేసి మీరు మొత్తం చూసారు. ఇక్కడ కటింగ్ రెడీ ఉంటాయి. ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ అని రాసి ఉంటది, బ్యాక్ సైడ్ బ్యాక్ అని రాసి ఉంటది. ఫ్రంట్ కి వేరే ప్యాటర్న్ ఉంటది, బ్యాక్ సైడ్ ప్యాటర్న్ ప్లస్ 3-4 ఇంచెస్ అట్లా తీసుకుంటారు. బ్యాక్ సైడ్ యూజువల్లీ విల్ బి బిగ్. సో సైజ్ వైజ్ గా కట్ చేస్తారు, సైజ్ వైజ్ ఉంటది. 38, 40, 42. సో ఇక్కడ రాశారు ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి, ఇదేమో ఫ్రంట్ 40 అని చెప్పి కట్ చేశారు అండ్ ఇదేమో 38B అన్నమాట బ్యాక్. సో ఈ విధంగా కటింగ్స్ అనేవి పెట్టారు. కటింగ్ అయిన తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది మొత్తం. ఇది మన ప్రొడక్షన్ ఏరియా. ఓకే. సో మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటది. ఓకే. ఒకటి ప్యాటర్న్ వైజ్ ప్రొడక్షన్ ఉంటది, ఇంకొకటి సబ్లిమేషన్ అని ఉంటది. సో మా చాలా డామినెన్స్ మార్కెట్ లో సబ్లిమేషన్ లో ఉన్నది. సో దీంట్లో ఫస్ట్ సబ్లిమేషన్ అవుతుంది, ఫస్ట్ ప్రింటింగ్ అవుతుంది, దాని తర్వాత పీస్ అసెంబ్లింగ్ కి వస్తుంది. సో ఒకసారి పీస్ అసెంబ్లింగ్ అయిన తర్వాత దీనికి ఫినిషింగ్, స్టీమ్ ప్రెస్ అండ్ ప్యాకింగ్ ఉంటది. ఇది కబడ్డీ కిట్. ఇది దీనికి బట్ట కూడా వేరే ఉంటది, గేమ్ వైజ్ ప్రొడక్షన్ వేరే ఉంటది. అంటే నేమ్ కి మీకు ఎలాంటి నేమ్ కావాలి అనుకుంటే అవి కూడా ఇండివిజువల్ నేమ్, నంబర్స్ ఏమైనా కస్టమైజేషన్ చేసుకోవచ్చు మనం. ఇవి ప్లేయర్ పేరు ఇంకా నంబర్. ఇక్కడ లోగో, ఇది వీళ్ళు నేషనల్స్ కి పోతురు. ఇది నేషనల్ లెవెల్ సబ్ జూనియర్ ఇండియా నేషనల్ టీమ్ ఇది వీళ్ళది. ఇది సో ఈ లోగో వాళ్ళే ఇచ్చారా? లోగో వాళ్ళే ఇస్తారు, ఇది స్పాన్సర్ చేస్తారు. స్పాన్సర్ లోగో ఇది. ఇది ఒక ఆర్గనైజేషన్, చాలా పెద్ద ఆర్గనైజేషన్, వాళ్ళ లోగో. ఎస్. అండ్ ఇది ఇండియా సబ్ జూనియర్ కబడ్డీ టీమ్ ఇది. ఇట్లా ప్లేయర్ పేరు ఇంకా నంబర్ ఉంటది. సో రోజుకి మాక్సిమం ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి? ఇక్కడ నుంచి 200-250 పీసెస్ వెళ్తాయి. ఇట్లా మన దగ్గర 3 to 4 సెటప్స్ ఉన్నాయి. ఎందుకంటే లేబర్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో లేబర్ ఎక్కడ అవైలబుల్ ఉన్నారు అక్కడ మనం సెటప్ వేసేస్తాం. సో వాళ్ళకి కూడా కన్వీనియంట్ ఉంటుంది, మాకు కూడా కన్వీనియంట్ ఉంటుంది. ప్రింట్ లోగో వాళ్ళు ఏ విధంగా కావాలి మొత్తం సెటప్ ఒక దగ్గర ఉంటది. వీళ్ళకి సంబంధం ఉంటది, వాళ్ళకి సంబంధం ఉంటది. నో వన్ ఇస్ ఇంటర్లింక్.
అంటే మీ కింద ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు, అంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మా దగ్గర 130-140 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఎండ్ టు ఎండ్ కలిసి. ఎస్, ఆఫీస్ నుంచి ప్యాకింగ్ వరకు, స్టిచింగ్ స్టాఫ్, డెలివరీ పర్సన్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. మొత్తం 130-140 వరకు ఉన్నారు. సో ప్రైజెస్ ఎంత అని తెలుసుకునే ముందుగా నాకు ఇక్కడ ఒకటి హుడీ కనిపించింది. అంటే ఇది మీరు తీసుకొచ్చారా లేదా ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేశారా అండి? ఇది మన ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. మేము స్కూల్ హుడీస్ ఇంకా కార్పొరేట్ కంపెనీస్ సప్లై ఇస్తాము. కస్టమైజ్ స్కూల్ హుడీ, ఇది వీళ్ళ డిజైన్, ఇది వీళ్ళ లోగో ఎంబ్రాయిడరీ ఉంది. సో మనకు ఎంబ్రాయిడరీ కావాలంటే ఎంబ్రాయిడరీ, ఓకే, ఎట్లా అంటే ప్రింటింగ్ ఎంబ్రాయిడరీ, ఎనీ కస్టమైజేషన్ ఇస్ పాసిబుల్, ఎనీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇప్పుడు ఇది బాడీ కలర్ వేరే ఉన్నది, రిప్ కలర్ వేరే ఉన్నది, ఇక్కడ పాకెట్స్ ఉన్నాయి, పాకెట్ కి వేరే పట్టి ఉన్నది. సో ఎట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది, ఎట్లా వాళ్ళ ఆస్క్ ఉన్నది, దాని ప్రకారంగా కస్టమైజేషన్ చేసి ఇస్తాం. సో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్న ఇక్కడ హుడీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ లోగోస్ అండ్ వాళ్ళకి ఏ విధంగా డిజైన్స్, కొంతమంది కలర్ డిజైన్స్ అడుగుతారు కాబట్టి సో దానికి సంబంధించి హుడీస్ కూడా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ లక్ష్మి, మరి దీనికి సంబంధించిన ధర ఎంత ఉంటుంది అని అంటే సార్ని అడుగుదాం, ఇస్మాయిల్ గారిని. సార్, అంటే దీనికి మాక్సిమం ఎంత ప్రైస్ ఉండొచ్చు? దీని రేంజ్ 325 రూపీస్ తోటి 1000 వరకు ఉంటది. ఇప్పుడు కొన్ని మంది 280 GSM ఫ్లీస్ కావాలంటారు, కొన్ని 400 GSM కావాలంటారు, కొన్ని దీనికి ఎంబ్రాయిడరీ. ఇప్పుడు దిస్ ఇస్ జస్ట్ అ ప్లెయిన్ హూడీ. దీంట్లో మనం ఇట్లా ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చు, 2 కలర్స్ 3 కలర్స్. సో మిడిల్ పైపింగ్ చేయించుకోవడము, దానికి పట్టించి రేంజ్ ఉంటది. ఇంకా మెయిన్లీ ద క్వాలిటీ ఆఫ్ ఫ్లీస్ ఉంటది. 400 GSM చాలా మంచి క్వాలిటీ, అది ఎక్స్పెన్సివ్ ఉంటది. అది సెలెక్టెడ్ స్కూల్స్ వాళ్ళు తీసుకుంటారు. యూజువల్లీ నర్సరీ క్వాలిటీ 280 GSM 320 GSM ఫ్లీస్ ఉంటది. సో 325 రూపీస్ నుంచి 1000 వరకు కస్టమైజేషన్ తోటి ఇది రేంజ్ ఉన్నది. ఓకే, ఇది మాక్సిమం 325 నుంచి స్టార్టింగ్ అంట. సో చాలా బాగుంది హుడీ అయితే, చాలా క్వాలిటీగా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా బాగా నచ్చింది. అండ్ సింపుల్గా ఉంది. బట్ ఇంతకు మించి ఇంకా మీకు పైపింగ్ కానీ ఇంకేదైనా కావాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన రేట్స్ ఉన్నాయంట. సో ఇదైతే ప్రస్తుతం ఈ విధంగా ఉందన్నమాట. లోగో అండ్ డిజైన్ 2 జేబులు ఈ విధంగా ఉన్నాయి. బట్ క్లాత్ అయితే చాలా బాగుంది. సో ఇప్పటి వరకు మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చూసామో దీనికి సంబంధించి అసలు ఈ మ్యానుఫ్యాక్చర్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని తెలుసుకుంటే కనుక మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సుమారుగా స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని షర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాక్ ప్యాంట్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, సో ఇవన్నీ సరఫరా చేస్తున్న వ్యక్తి జహంగీర్ గారు. సో ఆయన ఉన్నారు. సో దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా జరుగుతుంది, సో దీనికి సంబంధించిన రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. నమస్కారం సార్. నమస్తే మేడం గారు. సార్, అసలు అంటే ఇప్పటి వరకు మా వాళ్ళకి నేను చూపించాను షర్ట్స్ ఏ విధంగా తయారవుతాయి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రింట్ ఏ విధంగా ఉంటుంది, అసలు మొత్తం క్లాత్ నుంచి వాళ్ళు వేసుకునే దాకా ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. సో ఈ టీషర్ట్ మాక్సిమం ఎంతవరకు రేట్ స్టార్టింగ్ ఉంటుంది, ఎంతవరకు ఎండింగ్ ఉంటుంది సార్? చూడండి, మేము ఇది బిజినెస్ 2006లో స్టార్ట్ చేసాము విత్ వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. సో నౌ ఇట్ ఈస్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ all our support of customers, we have grown in a very good way, we have developed. సో ఇప్పుడు ఏంటిదంటే మేము ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇప్పుడు మా దగ్గర నుంచి తీసుకొని పోయి హోల్సేల్గా సప్లై చేసేటోళ్ళ కోసం ఒక సపరేట్గా ఒక యూనిట్ సపరేట్గా తయారు చేస్తున్నాం. ఒకటి ఏంటి, డైరెక్ట్ మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చేసి తీసుకుని. ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటిదంటే, కొత్త ప్రైసింగ్ ఒకటి హోంవర్క్ చేస్తున్నాం, అది మీకు తెలియజేస్తున్నాం. మీ వీడియో ద్వారా, మీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటిదంటే, ఫర్ హోల్సేలర్స్ స్పెషల్లీ వీఆర్ స్టార్టెడ్ సపరేట్ సెగ్మెంట్. వాళ్ళకు ఇచ్చే ప్రైసెస్ కూడా టోటలీ డిఫరెంట్ ఉంటుంది. మార్కెట్లో రీటైల్లో వచ్చే దీనికి 30 to 40% ప్రైస్ లెస్ ఉంటుంది. సో అవి వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకొని పోయి ముంగట సప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఏమైనా కస్టమైజేషన్, ప్రింటింగ్ అవి కావాలంటే కూడా మేము చేసిస్తాం. వీ హ్యావ్ ద రేట్ ఆఫ్ టీ షర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌండ్ నెక్ టీ షర్ట్ ఉన్నది. రౌండ్ నెక్ టీ షర్ట్ ఇది మా దగ్గర 40 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నది. ఈ తర్వాత ఈ ప్రింటింగ్ అవి ఏమున్నాయి, దట్ విల్ కాస్ట్ ఎక్స్ట్రా, దానికి ఎక్స్ట్రా పైసలు అవుతాయి. బట్ కాస్ట్ ఆఫ్ ద టీ షర్ట్ ఈస్ 40 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. ఓకే, వాళ్ళ లోగోస్ కి సంబంధించి
ప్రింటెడ్ డిజైన్ ని బట్టి దాన్ని బట్టి కొంచెం కాస్ట్ వేరే. అంటే ప్రింటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ది ప్రింటింగ్ చేయడానికి ఒక 8 రూపీస్, ఓకే ఒక బ్యాక్ సైడ్ ప్రింటింగ్ ఇట్లా బ్యాక్ సైడ్ ప్రింటింగ్ చాలా పెద్దగా ఉంటుంది, సో ఒక 10 to 12 రూపీస్ వరకు ఖర్చు వస్తుంది. ఓకే సో దట్లా కాస్ట్ యాడ్ అవుతుంది. సో ప్రింటెడ్ కలర్ దిస్ ప్రైస్ ఈస్ ఫర్ క్వాంటిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంతమంది ఏమవుతుందంటే అరే మీరు సార్ ఫోటో వీడియోలో 40 రూపీస్ చెప్పారు, మాకు 40 రూపీస్లో టీషర్ట్ ఒక టీషర్ట్ ఏంటి అంటే కాదు, ఇది ఫర్ సమ్ హ్యాండ్సమ్ క్వాంటిటీ, బల్క్ క్వాంటిటీ కోసం ఈ ప్రైసెస్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి తర్వాత దాని తర్వాత ఫుట్బాల్ డ్రెస్సెస్, వాలీబాల్ డ్రెస్సెస్, బాస్కెట్బాల్, క్రికెట్, ఇవి అన్నిట్లో కూడా ఎన్ని షాప్స్ వాళ్ళ కోసం స్పెషల్ ప్రైసింగ్ వీ హ్యావ్ డిజైన్డ్. ఎవరెవరు షాప్ వాళ్ళ కోసం కావాలా మా దగ్గర వస్తే వాళ్ళ కోసం స్పెషల్గా ప్రైస్ వర్కౌట్ చేసి మార్కెట్ కంటే 30 to 40% వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేటట్లు వీల్ వర్కౌట్ ద ప్రైసెస్. ఇది ఒకటి టీషర్ట్ చూడండి, మా శాంపుల్ ఒక కస్టమర్ మా ఒక టీం కేరళకి పోయింది. మా ఒక టీం ఇక్కడ నుంచి కేరళకి పోయింది. మా డ్రెస్సెస్ చూసి ఆ కేరళ వాళ్ళు అక్కడ నుంచి మాకు ఆర్డర్ ఇచ్చారు. సో రీసెంట్లీ వీ హావ్ సప్లైడ్ దిస్ టీషర్ట్స్. యూ కెన్ సీ దిస్ ఈస్ సప్లైడ్ టు ఇండియన్ కోస్ట్ గార్డ్ కేరళ. సో వీళ్ళు కూడా మా ఐటమ్ ని చాలా నచ్చారు. భగవంతుని గాడ్ గ్రేస్, అందరు సపోర్ట్ చేస్తారమ్మా, ఎందుకంటే క్వాలిటీ వి మెయింటైన్. దీంట్లో చాలా స్పెషల్ గా పనిచేస్తాం. దీంట్లో ఈవెన్ కాలర్ ఈస్ ఆల్సో ప్రింటెడ్. సో ఇది ఎందుకు చేయగలుగుతున్నాం అంటే వీ హ్యావ్ ఆల్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ప్రింటింగ్, డిజైనింగ్, ఫ్యూజింగ్ అందరు మొత్తం మా దగ్గరనే అవుతుంది. సో వీ కెన్ గివ్ యూ బెస్ట్ క్వాలిటీ ఇన్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. సో మీరు ఏమైనా డౌట్ ఉంటే రండి, ఫిజికల్గా రండి. మీ షాప్స్ కోసం లేకపోతే బల్క్ క్వాంటిటీస్ కోసం చాలా సపరేట్గా ప్రైసింగ్ వర్కౌట్ చేశాము. దట్ విల్ గివ్ రిటైల్ ప్రైసెస్ ఆర్ డిఫరెంట్, హోల్సేల్ ప్రైసెస్ ఆర్ డిఫరెంట్, అండ్ వీల్ ఫర్ ద బల్క్ క్వాంటిటీ విల్ గివ్ వెరీ వెరీ గుడ్ ఆఫర్. ఓకే, అదేవిధంగా జహాంగీర్ గారు అంటే మీరు ఇప్పుడు సెల్ఫ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా మేము ప్రొడక్ట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు కదా. అంటే చాలా మంది హోల్సేల్ గా షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకు కూడా మీరు టీ-షర్ట్స్ హోల్సేల్ గా ఇప్పుడు మా దగ్గర నుంచి ఎట్లా ఉంటుంది అమ్మగా 3 to 4 హ్యాండ్స్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఎండ్ కస్టమర్ కి మెటల్ పోతుంది. సో 3 to 4% మధ్యలో మార్జిన్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఒకవేళ బల్క్ క్వాంటిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ వస్తే ఆ డైరెక్ట్ ఆ 3 to 4 హ్యాండ్స్ కమిషన్ తక్కువ అయిపోయి డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ లో మీకు వచ్చేస్తుంది మెటీరియల్. అంటే ఒకేసారి ఒకే షాప్ లో ఒక 10 టీ-షర్ట్లు అట్లా కాకుండా సింగిల్ టీ-షర్ట్స్ పేర్స్ తీసుకుంటారు కదా, అట్లా కూడా అవైలబుల్ ఉందా? ప్రైసింగ్ క్వాంటిటీ తక్కువ ఉన్నది అంటే ప్రైసింగ్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బల్క్ క్వాంటిటీస్, హోల్సేలర్స్, షాప్స్ ఎక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళకు చాలా అంటే చాలా డిఫరెంట్ ప్రైసెస్, అటు మార్కెట్ కంటే చాలా డిఫరెంట్ ప్రైస్లో మేము ఇస్తాం. అది ఒక 1-2 పీసెస్ కావాలా, 5 పీసెస్ కావాలా, 10 పీసెస్ కావాలంటే ద ప్రైస్ విల్ బి డిఫరెంట్, నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 రూపీస్ టీ-షర్ట్ చెప్పాను, మీరు ఒక 10 టీ-షర్ట్లు కావాలంటే 40 రూపీస్ లో ఇవ్వలేను. కనీసం ఒక 50 పీసెస్ అన్న తీసుకుంటే ఐ కెన్ గివ్ ఇట్ 40 రూపీస్ అట్లా. క్వాంటిటీని బట్టి ప్రైసింగ్ వర్కౌట్ అవుతుంది. అంటే నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ 3 టీ-షర్ట్లు నచ్చాయి, సో ఈ 3 నేను ఒకేసారి తీసుకెళ్ళొచ్చా నా షాప్ కి? అట్లా తీసుకొని పోవచ్చు అమ్మా, తీసుకొని పోవచ్చు, నో ప్రాబ్లం, ఇస్తాం, అట్లా ఏం ప్రాబ్లం లేదు. బట్ ప్రైస్ విల్ బి డిఫరెంట్. See, we have from starting 40 rupees నుంచి up to 1200 rupees వరకు రేంజ్ ఉన్నది. సో ఎవ్రీ బడ్జెట్, ఎవ్రీ కస్టమర్ కెన్ అఫోర్డ్ అవర్ టీ-షర్ట్. మీకు 100 రూపీస్లో టీ-షర్ట్ కావాలా, 100 రూపీస్లో కూడా మేము తయారు చేసి ఇస్తాం. రౌండ్ నెక్ టీ-షర్ట్ అయినా కానీ, కాలర్ టీ-షర్ట్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలర్ టీ-షర్ట్ ఉన్నది. సో దిస్ టీ-షర్ట్ హాఫ్ స్లీవ్స్ ఇన్ క్వాంటిటీ ఐ కెన్ గివ్ ఇన్ ఫర్ 120 రూపీస్. 120 rupees half sleeves, this t-shirt 120 rupees I can give you. ఇది ఈ క్వాలిటీ మార్కెట్లో ఎక్కడ దొరకదు.